Namaste dear students. Welcome to our video lesson number 58. In this video, we are going to learn, already we are learning the uses of wood. Okay, we are going to learn some more uses of wood in this video. I wish I would. I wish you would. I wish she would. I wish it would. ఇది దేనికి యూస్ చేస్తామంటే సపోజ్ ఐ హ్యావ్ ఎ లాట్ టు వర్క్ అండ్ ఐ హ్యావ్ టు గో అవుట్. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే ఇట్స్ రైనింగ్ అవుట్, ఐఎమ్ అనేబుల్ టు గో అవుట్. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే వర్షం ఆగితే బాగుంది అంటే వీ ఆర్ అన్హ్యాపీ విత్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్. ఒక ప్రజెంట్ సిచ్యుయేషన్ మీద మనం హ్యాపీగా లేము. ఆ పని చేయకపోతే అతను స్మోక్ చేయడం ఆపేస్తే బాగుంటుంది, ఈ వర్షం తగ్గితే బాగుంటుంది అంటే మనం కోరుకుంటున్నాం. ఇది జరుగుతుందా జరగదా అనేది వేరే విషయం. ఓకే, ఐ విష్ ఇట్ వుడ్ స్టాప్ రైనింగ్. ఐ విష్ ఇట్ వుడ్, చూడండి, ఐ విష్ ఇట్ వుడ్ స్టాప్ రైనింగ్. ఇక్కడ మనం వుడ్ తర్వాత ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఐ విష్ ఇట్ వుడ్ స్టాప్ రైనింగ్. ఐ విష్ హీ వుడ్ స్టాప్ స్మోకింగ్. ఐ విష్ ఎక్కడో పైన ఎవరో ఎక్కుతున్నారు. ఐ విష్ యూ వుడ్ గెట్ డౌన్. ఐ విష్ యూ వుడ్ గెట్ డౌన్. నువ్వు కిందకు దిగితే బాగుంటుంది. ఐఎమ్ అన్హ్యాపీ విత్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్. ఐ డోంట్ విష్ యు ఆర్ దేర్, దట్స్ వై ఐ విష్ యూ వుడ్ గెట్ డౌన్. నువ్వు కిందకి దిగితే బాగుంటుంది. ఐ విష్ యూ వుడెంట్ డిస్టర్బ్ మీ. నెగిటివ్ కూడా, ఐ విష్ యూ వుడెంట్ డిస్టర్బ్ మీ. ఐ విష్ యూ వుడ్ డూ సంథింగ్. ఆ పని ఏదో చేస్తే బాగుంటుంది. ఐ విష్ హీ వుడ్ బి క్వైట్. ద బాయ్ ఈజ్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. దట్స్ వై మనం ఏమంటున్నాం అంటే ఐ విష్ ద బాయ్ వుడ్ బి క్వైట్. ఆ అబ్బాయి క్వైట్గా ఉంటే బాగుంటుంది అంటే ఇక్కడ ఐ విష్ సంబడి వుడ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వెబ్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఏదైనా జరిగితే బాగుండు, బికాస్ వీఆర్ అన్హ్యాపీ విత్ ద కరెంట్ సిచ్యుయేషన్, ప్రజెంట్ సిచ్యుయేషన్. దట్స్ వై మనం అది జరిగితే బాగుండు. ఐ విష్ హీ వుడ్ స్టాప్ స్మోకింగ్. ఇలా మనం ఐ విష్ ఈ వుడ్ని యూజ్ చేస్తాం. ఇది ఒక వుడ్ యూసేజ్. అండ్ తర్వాత ఐ వుడ్ ప్రిఫర్. ఐ వుడ్తో పాటు ఐ వుడ్ ప్రిఫర్ని కూడా మనం యూజ్ చేస్తాం. ప్రిఫర్ని యూజ్ చేసేటప్పుడు అంటే ఐ వుడ్ ప్రిఫర్ అని యూజ్ చేసేటప్పుడు ప్రిఫర్తో పాటు నౌన్ని యూజ్ చేయొచ్చు ఆర్ టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేయొచ్చు. నౌన్ ఆర్ టు ఇన్ఫినిటివ్. అంటే ఐ వుడ్ ప్రిఫర్, వాట్ వుడ్ యూ ప్రిఫర్ అంటే ప్రిఫర్ అంటే ఏదో రెండింటిలోనో మూడింట్లోనో మీరు ఏది ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పడానికి ఇక్కడ మనం చెప్పేది. అంటే వాట్ వుడ్ యూ ప్రిఫర్, టీ ఆర్ కాఫీ అంటే ఇక్కడ కాఫీ అనేది టీ అనేది నౌన్ కదా. అప్పుడు మనం ఏం చెప్తామంటే ఐ వుడ్ ప్రిఫర్ కాఫీ. ఐ వుడ్ ప్రిఫర్ కాఫీ అంటే ఇక్కడ నౌన్ని యూజ్ చేసాం. ఐ వుడ్ ప్రిఫర్ మిల్క్. మిల్క్ని ఇష్టపడతాను. ఐ వుడ్ ప్రిఫర్ మిల్క్ అంటే వుడ్ ప్రిఫర్ తర్వాత వుడ్ యూ ప్రిఫర్ టీ ఆర్ కాఫీ అంటే ఎస్ ఐ వుడ్ ప్రిఫర్ టీ. ఐ వుడ్ ప్రిఫర్ కాఫీ. ఓకే, బుక్స్ ఆర్ టీవీ, బుక్స్ ఆర్ టీవీ. ఐ వుడ్ ప్రిఫర్ బుక్స్. I would prefer books. Can you get my point? I would prefer అంటే నేను ఫలానా దాన్ని ప్రిఫర్ చేస్తాను, ఫలానా దాన్నే ప్రిఫర్ చేస్తాను. ఈ రెండింటిలోనూ మూడింట్లోనూ ఈ ఫలానా దాన్ని నేను ప్రిఫర్ చేస్తాను. యూజువల్గా మనం రెండింటి మధ్యనే చెప్తాం, ఇదా అదా అని చెప్పేటప్పుడు ఈ రెండింటిలో ఐ వుడ్ ప్రిఫర్ అని యూజ్ చేస్తాం. ఐ వుడ్ ప్రిఫర్ కాఫీ. ఐ వుడ్ ప్రిఫర్ టీ. బుక్స్ ఆర్ టీవీ. ఐ వుడ్ ప్రిఫర్ బుక్స్. ఐ వుడ్ ప్రిఫర్ బుక్స్. ఇలా వుడ్ ప్రిఫర్ తర్వాత నౌన్ని యూజ్ చేస్తాం. ఆర్ టు ఇన్ఫినిటివ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ ప్రిఫర్ టు డ్రైవ్. ఐ వుడ్ ప్రిఫర్ టు డ్రైవ్ అంటే కార్లో వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వుడ్ ప్రిఫర్ టు డ్రైవ్. టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేస్తున్నాం, బేర్ ఇన్ఫినిటివ్ యూజ్ చేయట్లేదు. ఇక్కడ మనం టూ వాడట్లేదు, ఇక్కడికి వచ్చేసరికి టూ వాడుతున్నాం. ఐ వుడ్ ప్రిఫర్ టు డ్రైవ్. But she would prefer not to drive. Negative. I would prefer to drive, but she would prefer not to drive. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే వుడ్ ప్రిఫర్ తర్వాత either noun or to infinitive can be used. Either noun or to infinitive can be used. Okay, we should always keep అంటే ఈ వుడ్ ప్రిఫర్ తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ వాడాలా, టు ఇన్ఫినిటివ్ వాడాలా అనేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. I would prefer to sit at home today because position is not good. Outside position is not good. Okay, COVID is spreading like anything. So I would prefer to sit. I would prefer to sit at home rather than go out. మీకు అర్థమవుతుందా? I would prefer to sit at home.
ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఐ వుడ్ ప్రిఫర్ టు సిట్ ఎట్ హోమ్ రాదర్ దెన్ గో టు ద మూవీ. ఓకే, పర్టికులర్ మూవీ. ఓకే, వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, వుడ్ ప్రిఫర్ని సాధారణంగా ఒక అంటే పర్టికులర్ సిచ్యుయేషన్కి యూస్ చేస్తాం అనమాట. అంటే జనరల్గా కాకుండా పర్టికులర్ సిచ్యుయేషన్, జనరల్ ఐడియాస్ కోసం యూస్ చేయకుండా పర్టికులర్గా ఏదైనా ఒక సిచ్యుయేషన్ కోసం ఈ వుడ్ ప్రిఫర్ టు ఇన్ఫినిటివ్, వుడ్ ప్రిఫర్ ఆర్ నౌన్ని యూస్ చేస్తాం. లెట్ us take another example. I would prefer to watch a movie. I would prefer to watch a movie. అలాగే ఎవరో అడుగుతున్నారు మనకి, షల్ వి గో బై ట్రైన్? అంటే ఒక పర్టికులర్ సిచ్యుయేషన్ మనం యూస్ చేస్తున్నాం అని చెప్పుకున్నాం కాబట్టి షల్ వి గో బై ట్రైన్? యా, వెల్ I would prefer to go by car because the pandemic is broken out. That's why I would prefer to go by a car. I would prefer to go by a car. జనరలీ ఇది ఒక సిచ్యుయేషన్ కోసం అని చెప్పుకున్నాం కదా. యూజువల్గా ఐ వుడ్ ప్రిఫర్ టు గో బై ఎ కార్. జనరల్గా అయితే ఐ ప్రిఫర్ యూజువల్గా వుడ్ ప్రిఫర్ని యూజ్ చేయం. అంటే జనరల్గా ఏదైనా ఉంటే వుడ్ ప్రిఫర్ని యూజ్ చేయం, ప్రిఫర్నే యూజ్ చేస్తాం. అలా కాకుండా ఒక పర్టికులర్ సిచ్యుయేషన్ అయితే యూజువల్గా మనం వుడ్ ప్రిఫర్ని యూజ్ చేస్తాం. ప్లీజ్ అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. ఐ వుడ్ ప్రిఫర్ టు గో బై ఎ కార్ టుడే. Usually I prefer, not I would prefer. Usually I prefer to go by train, but today I would prefer to go by car because I have to meet a couple of clients. I have to meet a couple of clients on the way. Can you get my point? ఇక్కడ ప్రిఫర్ని యూస్ చేస్తే జనరల్గా చెప్పినట్టు, వుడ్ ప్రిఫర్ అయితే ఎప్పుడు మనం ఒక సిచ్యుయేషన్కి చెప్పినట్లుగా ఫీల్ అవ్వాలి. ఓకే, అట్ ద సేమ్ టైం వుడ్ ప్రిఫర్ కాకుండా వుడ్ రాదర్ని కూడా యూస్ చేస్తూ ఉంటారు. మీరు వినే ఉంటారు, ఐ వుడ్ రాదర్ అంటుంటారు. ఐ వుడ్ ప్రిఫర్ అంటే ఏంటో ఐ వుడ్ రాదర్ అంటే కూడా అదే. వుడ్ యూ లైక్ టు గో అవుట్ ఫర్ డిన్నర్ టు నైట్? వుడ్ యూ లైక్ టు గో అవుట్ ఫర్ డిన్నర్ టు నైట్? ద వెదర్ ఈజ్ ఫైన్. ఐ వుడ్ రాదర్ ఈట్ ఎట్ హోమ్. వీ షుడ్ అబ్జర్వ్ ఇట్. చూడండి, ఐ వుడ్ ప్రిఫర్ to eat at home. Weather is fine. ఈరోజు ఇంట్లో చల్లగా ఉంది, ఇంట్లోనే తినాలని ఉంది నాకు. I would prefer to eat at home. I would prefer, ఇది ఇక్కడ ఇదేనా, I would prefer to eat at home. ఇదే విషయాన్ని వుడ్ ప్రిఫర్తో కన్నా వుడ్ రాదర్తో కూడా మనం చెప్పొచ్చు. అంటే వుడ్ ప్రిఫర్ ఇస్ ఈక్వల్ టు వుడ్ రాదర్. I would prefer to eat at home. I would prefer to eat at home. వుడ్ రాదర్తో చెప్పేటప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వుడ్ రాదర్తో చెప్పేటప్పుడు టూని యూస్ చేయం, వుడ్ ప్రిఫర్తో చెప్పేటప్పుడు టూని యూస్ చేస్తాం. అంటే అదే క్వశ్చన్ మళ్ళీ అడుగుతాం, వుడ్ యూ లైక్ టు గో అవుట్ ఫర్ డిన్నర్ టు నైట్? ఇక్కడ మనం దీన్ని రెండు రకాలుగా ఆన్సర్ చేయొచ్చు. వుడ్ ప్రిఫర్తో ఆన్సర్ చేయొచ్చు, వుడ్ రాదర్తో ఆన్సర్ చేయొచ్చు. వుడ్ ప్రిఫర్ అయితే మనం టూ పెడతాం, వుడ్ రాదర్ అయితే వితౌట్ టూని యూస్ చేస్తాం. ఇవన్నీ మనం బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ద వెదర్ ఈజ్ నాట్ ఫైన్. ఓకే, బాగుంది ఇంట్లో తిందాం అని అంటే, బాగుంటే బయటికి వెళ్దాం అని అనుకోవచ్చు. కాబట్టి ఎగ్జాంపుల్ని మారుద్దాం. ద వెదర్ ఈజ్ నాట్ ఫైన్, ఇట్స్ రైనింగ్ అవుట్, డ్రిజ్లింగ్ అవుట్. ద వెదర్ ఈజ్ నాట్ ఫైన్, విండ్స్ ఆర్ దేర్. సో ఐ వుడ్, రెండుతో చెప్పండి, ఐ వుడ్ ప్రిఫర్ టు ఈట్ ఎట్ హోమ్ ఆర్ ఐ వుడ్ రాదర్ ఈట్ ఎట్ హోమ్. రాదర్ తర్వాత టూ రాదు. ఐ వుడ్ రాదర్ ఈట్ ఎట్ హోమ్. ఐ వుడ్ ప్రిఫర్ టు ఈట్ ఎట్ హోమ్. ఐ వుడ్ రాదర్ ఈట్ ఎట్ హోమ్. ఓకే, ఈ డిఫరెన్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వాట్ వుడ్ యూ హ్యావ్, టీ ఆర్ కాఫీ? Let us see another example. What would you have? What would you like to have, tea or coffee? I would rather have, student, I would rather have without two. I would rather have fruit juice. I would prefer to have fruit juice. I would prefer fruit juice. There are three answers you can say. I would rather have fruit juice. Fruit juice తాగాలనుకుంటున్నాను, తాగడాన్నే ఇష్టపడుతున్నాను. I would రాదర్ చెప్పేటప్పుడు టూ రాదు కాబట్టి ఐ వుడ్ రాదర్ హ్యావ్. అదే ప్రిఫర్ చెప్పేటప్పుడు ఐ వుడ్ ప్రిఫర్ టు హ్యావ్ ఫ్రూట్ జ్యూస్. ఫ్రూట్ జ్యూస్ తాగాలని ఇష్టపడుతున్నాను.
ఐ వుడ్ ప్రిఫర్, ఇది జనరల్గా ఐ వుడ్ ప్రిఫర్ నౌన్, ఐ వుడ్ ప్రిఫర్ ఫ్రూట్ జ్యూస్. ఫ్రూట్ జ్యూస్ అనేది ఇక్కడ నౌన్గా తీసుకుంటే ఐ వుడ్ ప్రిఫర్ ఫ్రూట్ జ్యూస్. అంటే వుడ్ ప్రిఫర్ తర్వాత నౌన్ అయినా యూస్ చేయొచ్చు, లేదా టు ప్లస్ ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అయినా యూస్ చేయొచ్చు. ఓకే, షెల్ వి గో బై ట్రైన్? సో ఏ ఈజ్ ఆస్కింగ్ బి, షెల్ వి గో బై ట్రైన్? ఐ వుడ్ రాదర్ గో బై కార్. రాదర్ని వాడాం. ఐ వుడ్ రాదర్ గో, ఐ వుడ్ రాదర్ తర్వాత డైరెక్ట్గా బేర్ ఇన్ఫినిటివ్, ఐ వుడ్ రాదర్ గో బై కార్. ఇదే విషయాన్ని ఐ వుడ్ ప్రిఫర్ టు గో బై కార్, ఐ వుడ్ ప్రిఫర్ కార్. చూడండి ఇక్కడే జాగ్రత్తగా నేను చెప్పేదంతా ఏంటంటే, వుడ్ ప్రిఫర్ యూస్ చేస్తున్నప్పుడు టు ఇన్ఫినిటివ్ని యూస్ చేయండి, వుడ్ రాదర్ని యూస్ చేస్తున్నప్పుడు టు కాకుండా బేర్ ఇన్ఫినిటివ్ని యూస్ చేయండి. దాట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ యూస్ నౌన్. ఇందులోనే ఈ ఎగ్జాంపుల్లోనే చూడండి, ఐ వుడ్ రాదర్ యూస్ చేసాం కాబట్టి ఇక టూ రాదు. ఐ వుడ్ రాదర్ గో బై కార్, కారులో వెళ్ళటానికే ఇష్టపడుతున్నాను. ఐ వుడ్ రాదర్ రీడ్ బుక్స్, ఐ వుడ్ రాదర్ రీడ్ బుక్స్, ఐ వుడ్ రాదర్ టు ఇన్ఫినిటివ్ లేదు. ఐ వుడ్ ప్రిఫర్ టు గో బై కార్, టూ వచ్చింది. ఐ వుడ్ ప్రిఫర్ టు గో బై కార్, ఐ వుడ్ ప్రిఫర్ టు రీడ్ బుక్స్. ఆర్ ఐ వుడ్ ప్రిఫర్ తర్వాత నౌన్ పెట్టవచ్చు. ఐ వుడ్ ప్రిఫర్ కార్, ఐ వుడ్ ప్రిఫర్ బుక్స్. అర్థమైందా? అంటే ఐ వుడ్ ప్రిఫర్ ఇజ్ ఈక్వల్ టు ఐ వుడ్ రాదర్. రాదర్ అన్నా ప్రిఫర్ అన్నా ఒకటే, బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ టు ఇన్ఫినిటివ్ బేర్ ఇన్ఫినిటివ్. ఇది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. లెట్ us see some more examples. I would rather go to the movie, I would rather go to the movie, I would prefer to go to the movie, I would prefer movie. To infinitive, bare infinitive, noun. I would rather travel by car. నేను కార్లో ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాను. I would prefer car, I would prefer to travel by car. ఓకే, సో ఇలా మనకి ఉంటుంది. నెక్స్ట్ వుడ్ రాదర్. ఈ వుడ్ రాదర్ని యూస్ చేసేటప్పుడు ఫస్ట్ పర్సన్తో అయితే ఓలా యూస్ చేస్తాం, అదర్ సబ్జెక్ట్స్తో అయితే ఒకలా యూస్ చేస్తాం. అదేంటి డిఫరెన్స్ చూడండి. ఎప్పుడైనా ఫస్ట్ పర్సన్తో చెప్పుకునేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ని యూస్ చేస్తాం. ఫస్ట్ పర్సన్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూస్ చేస్తే ఐతో, ఐ కాకుండా వి, యూ, హీ, షీ, ఇట్ ఇవన్నీ యూస్ చేసామనుకోండి, అప్పుడు సబ్జెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ని యూస్ చేస్తాం. దేర్ ఆర్ సో మెనీ రూల్స్ ఆఫ్ కోర్స్. ఓకే, బట్ వీ హ్యావ్ టు లెర్న్. వుడ్ రాదర్ని యూస్ చేసేటప్పుడు సబ్జెక్ట్ తర్వాత మనం ఫస్ట్ పర్సన్ తర్వాత సింపుల్ ప్రెజెంట్ని యూస్ చేస్తే అదర్ పర్సన్స్తో సబ్జెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్ని యూస్ చేస్తాం. అంటే స్ట్రక్చర్ మారిపోతుంది. అదర్ సబ్జెక్ట్స్తో ఐతో అయితే ఒక స్ట్రక్చర్ వస్తుంది, అదర్ సబ్జెక్ట్స్ అయితే మరో స్ట్రక్చర్ వస్తుంది. లెట్ us see a couple of examples. I would rather stay at home tonight. ఈ రోజు రాత్రికి నేను ఇంటి దగ్గరే ఉండాలనుకుంటున్నాను. I would rather stay. ఇక్కడ ఐ సబ్జెక్ట్ కాబట్టి I would rather తర్వాత I would rather ఫస్ట్ పర్సన్ కాబట్టి ఐ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ స్టే వాడాం. I would rather stay at home tonight. నేను ఇంటి దగ్గరే ఉండాలనుకుంటున్నాను. ఇదే విషయాన్ని the weather is not good, weather is not good. Okay, I would rather you stayed at home. Get my point? Try to understand the difference. Okay, I would rather stay at home. నా గురించి నేను చెప్తున్నాను. I would rather stay at home. నేను ఇంటి దగ్గరే ఉండాలనుకుంటున్నాను tonight. Actually, we plan to go out, but the weather is not good. The weather is bad. That's why I would rather stay at home. నేను ఇంటి దగ్గరే ఉండాలనుకుంటున్నాను. సేమ్ ఇంకొకరు, నువ్వు ఇంటి దగ్గరే ఉంటే బాగుంటుంది, నువ్వు ఇంటి దగ్గర ఉండడమే బాగుంటుంది అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఐ వుడ్ రాదర్, ఇక్కడ ఐ వుడ్ రాదరే వస్తుంది. ఐ వుడ్ రాదర్ తర్వాత సబ్జెక్ట్ మారిపోతుంది. యూ స్టేడ్, యూ వచ్చింది కాబట్టి సబ్జెక్టు, అంటే అదర్ దెన్ ఐ ఏదైనా యూ తర్వాత మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఐ వుడ్ రాదర్ యూ స్టేడ్ ఎట్ హోమ్ బికాస్ ఇట్స్ రైనింగ్ అవుట్. ఐ వుడ్ రాదర్ యూ స్టేడ్. ఎందుకు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది సిల్లీ రీజన్స్. చిన్న చిన్న విషయాలు మనం నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతుంటాం, అందుకనే మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఓకే, సపోజ్ వుడ్ రాదర్ ఐతో చెప్పినా వేరే పర్సన్స్తో చెప్పినా మీనింగ్ ఒకటే, బట్ స్ట్రక్చర్ మాత్రం మారుతుంది. సబ్జెక్ట్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తే సబ్జెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్ వస్తుంది. వుడ్ యూ గో అవుట్ ఫర్ డిన్నర్ టు నైట్? ఏ ఆస్క్డ్. వుడ్ యూ గో అవుట్ ఫర్ డిన్నర్ టు నైట్? నేను చెప్తున్నాను నో, ఐ వుడ్ రాదర్ ఈట్ ఎట్ హోమ్. నేను ఇంటి దగ్గరే తింటాను. ఐ వుడ్ రాదర్ ఈట్ ఎట్ హోమ్ అంటే నేను ఐ కాబట్టి ఐ వుడ్ రాదర్ ఈట్.
ఇదే విషయాన్ని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. సో వైఫ్ ఈజ్ ఆస్కింగ్, షల్ వి గో అవుట్ ఫర్ డిన్నర్ టు నైట్? Shall we go out for dinner tonight? Now husband is saying, no, I would rather we ate. Subject we అయింది కాబట్టి eat రాదిక. I would rather eat. అర్థమవుతుందా? I would rather eat. బట్ I would rather ఐతో వచ్చినప్పుడు I would rather eat. కానీ we సబ్జెక్ట్ వచ్చింది. The weather is not good. I would rather we ate at home. If you don't mind, if you're not tired. If you don't mind and if you're not tired, I would rather we ate at home. I would rather you ate at home. సబ్జెక్టు ఐ కాకుండా వేరే ఏదొచ్చినా మనం స్ట్రక్చర్ మారి సబ్జెక్ట్ తర్వాత సింపుల్ పాస్ట్ వస్తుంది. We should always keep these things in our mind. At the same time, నెగటివ్స్ చెప్పేటప్పుడు కూడా ఐతో నాట్ వస్తే ఓకే, వేరే సబ్జెక్ట్స్ అయితే డిడింట్ వస్తుంది. ఐతో అయితే నాట్ వస్తుంది. వేరే సబ్జెక్ట్ అంటే వి, యూ, దే, హీ, షీట్ ఏదైనా డింట్ వస్తుంది. వైఫ్ ఈజ్ ఆస్కింగ్, ఆర్ యూ గోయింగ్ అవుట్ టు నైట్? నో, ఐ వుడ్ రాదర్, వెళ్ళట్లేదు నో అని చెప్తా. ఐ వుడ్ రాదర్ నాట్ గో అవుట్. ఐ వుడ్ రాదర్ నాట్ గో అవుట్. ఐ వుడ్ రాదర్ నాట్ వచ్చింది, గో వచ్చింది. ఐ వుడ్ రాదర్ నాట్ గో అవుట్. అలా కాకుండా సపోజ్ మనం బయటికి వెళ్ళట్లేదు, అదే వైఫ్ అడుగుతున్నారు ఏమంటే, ఆర్ వీ గోయింగ్ అవుట్? ఆర్ వీ గోయింగ్ అవుట్ టుడే టునైట్? బయటికి మనం వెళ్తున్నామా, ఈ రాత్రికి బయటికి వెళ్తున్నామా? ఆర్ వీ గోయింగ్? ఇప్పుడు దీని ఆన్సర్ ఎలా ఉంటుందంటే, నో, ఐ వుడ్ రాదర్ వీ డిన్ గో అవుట్. ఐ వుడ్ రాదర్ వీ సబ్జెక్ట్ అయింది కాబట్టి డీంట్ వచ్చింది. ఐ వుడ్ రాదర్ వీ డిన్ గో అవుట్. అదే ఐ సబ్జెక్ట్ అయితే ఐ వుడ్ రాదర్ నాట్ గో అవుట్. ఐ వుడ్ రాదర్ వీ డిన్ గో అవుట్. ఓకే, ఒక వైఫ్ అడుగుతున్నారు అనుకుందాం, ఆర్ వీ గోయింగ్ టు ద ఫంక్షన్? ఆర్ యూ గోయింగ్ టు అటెండ్ ద ఫంక్షన్? ఫంక్షన్కి అటెండ్ అవుతున్నామా? హస్బెండ్ ఈస్ సెయింగ్ లైక్, నో, దే సింప్లీ సెంట్ వెడ్డింగ్ కార్డ్ బై వాట్సాప్. They simply send the wedding card by WhatsApp. I would rather we didn't attend the function. I would rather we వచ్చింది కాబట్టి we didn't attend the function. అర్థమవుతుందా మీకు? I would rather not travel by train. Not simple. I would rather not travel by train. Okay, it's not safe at night. I would rather she took a taxi. అంటే ఆమె ఒంటరిగా రావడం నాకు ఇష్టం లేదు. I would rather she took a taxi. She didn't come on foot. I would rather she didn't come on foot. I would rather she took a taxi. Both positive and negative sentences. I think కాస్త కన్ఫ్యూషన్గా ఉంటుంది. అంటే ఎక్కడ వుడ్ రాదర్ని ఎలా యూస్ చేస్తున్నాం, వుడ్ ప్రిఫర్ని ఎలా యూస్ చేస్తున్నాం. వుడ్ ప్రిఫర్ని యూస్ చేసిన తర్వాత ఈ వుడ్ రాదర్కి వుడ్ ప్రిఫర్కి మధ్యన డిఫరెన్స్ ఏమీ లేదు. అండ్ ఐ వుడ్ రాదర్తో చెప్పినప్పుడు ఐతో అయితే ఎలా చెప్తాం, మిగతా సబ్జెక్ట్స్తో అయితే ఎలా చెప్తాం. దీన్నే నేను చెప్పాను. నిజానికి దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి. వుడ్ యూసెస్లో అంటే వుడ్ ప్రిఫర్, ఆ వుడ్ రాదో, ఓకే, వీటిని యూజ్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.